అందుకే మనం శివలింగ పూజ చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా శివ పూజ చేసేటప్పుడు ఒక ధ్యాన శ్లోకం చదువుతారండి. పండితుడు మొదలుకొని పామరుల వరకు అందరికీ అర్థమయ్యే జ్ఞానమే సనాతన ధర్మం. మీకు కావలసిందంతా కొంచెం ఏకాగ్రత పెట్టండి. శివుడు నావాడు అని ప్రతివాడు అనుకుంటాడు, అందులో సందేహం లేదు. ఇక్కడ ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే శివలింగ ధ్యాన శ్లోకం. శివలింగ ధ్యాన శ్లోకం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశ మనిషం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఒక్కసారి ఈ శ్లోకానికి అర్థం తెలిస్తే ఒళ్ళు గగురు పొడుస్తుందండి. ఇదొక కాస్మోస్కు సంబంధించిన వర్ణన. ఇక్కడ పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక చెప్తున్నా.